ఈరోజు ఉపచారున్నా యజ్ఞానం ఉన్నా ఏదో పచ్చగా మెతుకులున్నా ఆ పూటకు దేవుని స్తోత్రం చెప్పేస్తాం, కడుపు పెట్టుకోవద్దు అలేవి చెప్పేస్తాం. ఆమేన్ చెప్పండి. అది ఈ రోజున్న ప్రేమ, ఈ రోజున్న ఆప్యాయత ధనం కలిగితే మళ్ళీ ఉండవు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? నిజమే, సచ్చిపోయింది. ఎందుకు అంటే దేవుని బిడ్డరా, బైబిల్లో దేవుడు ఆనాడే చెప్పాడు, ఏదైనా ఆస్తి కనబడతాను, ఆస్తి దాచిపెట్టుకుంటాను, నాశనం తెచ్చుకుంటాడు, దాచిపెడతాడు, కూడబెడతాడు. కానీ ఏం శుభం? ఏమండి, ఒక ఆవిడ సుభద్ర అని మంచి పేరు, ఒక చాలా కావాల్సినటువంటి ఆవిడ, నాకు నాయనమ్మ అవుతుంది. ఆవిడ పిల్లలు లేరు. ఆవిడ ఏం చేసిందంటే ఒక చిన్న బిడ్డని దత్తత తీసుకుంది. ఏం తీసుకుంది? దత్తత తీసుకుంది. దత్తత తీసుకుని ఏం పేరు పెట్టింది? దత్తుడు అని పేరు పెట్టింది. ఏం పేరమ్మా? దత్తపుత్రుడికి దత్తుడు అంటారు అనమాట. పేరు పెట్టింది. పేరు పెట్టిన తర్వాత ఆ పిల్లోడిని తీసుకున్నప్పుడు ఎంత ఉండేది ఆవిడ దగ్గర? 1 ఎకరం ఉండేది. ఆవిడ ఈ దత్తపుత్రుడి కోసము తెగ సంపాదించేసింది, కష్టపడి పని చేసి. ఏమండి, తెగ సంపాదించి అలాగా 4 ఎకరాల సంపాదించింది. ఎంతమ్మా? 4 ఎకరాల సంపాదించింది. ఏం తింటుందని చెప్పి చూశారు సార్. మీకు తెలుసో లేదో కానీ కొన్ని ఊర్లో ఇప్పుడు ఇంట్లోనే కిచెన్లు వచ్చాయి. అప్పుడు అలా కాదు, ఇల్లు ఒకటే ఉంటే ఎదుగురు ఉంటే కిచెన్ కట్టుకునేవారు. అక్కడ పంచాయతీలకు కట్టుకుని కుటీరంలాగా అందులో వంట గంట అన్నీ చేసుకుంటారు అన్నమాట. అలాగా మట్టి తినేస్తుంది. ఏం తినేస్తుంది? మట్టి. మట్టి తిని సంపాదించేసింది ఆవిడ. ఎందుకు? ఒక కొడుకు నేను పెంచుకున్నాను, వాడు గొప్పోడు అవ్వాలి, ఊరందరికీ గొప్పోడు అవ్వాలని అనుకున్నాను. హల్లెలూయా. చూశారా, తన సంపాదన నాశనానికి తెచ్చుకుంది. ఒకరోజు ఈ దత్తుడు ఏం చేశాడు? మంచి రేటు పలుకుతుంది అక్కడ పొలాలు. మంచి రేటు పలుకుతుంటే 4.5 ఎకరాలు ఒకసారి అమ్మేసి అత్తోరింటికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఇక్కడే వదిలేశాడు. చూసారా ఏమైంది? ఎంతో సంపాదించింది, మట్టి తిని సంపాదించింది, దత్తపుత్రుల కోసం ఆకలి చంపేసుకుంది, ఆస్తిని దాచిపెట్టుకుంది. చివరికి శవాన్ని ఎత్తేటువంటి వాడు కూడా లేడు ఆ ఊరిలో. అందరూ ఏమన్నారు తెలుసా? వినండి, ఎవరికి పెట్టిందండి? ఎవరికి పెట్టింది ఈవిడి? ఆ దత్తుల కోసం సంపాదించింది. ఆడేమో ఈవిడిని వదిలేసి మొత్తం అంతా అమ్ముకుని అత్తారింటికి వెళ్ళిపోయాడు. ఆస్తిని అంతా అమ్ముకుని ఎవరు చూస్తారు ఈ దినాన్న? లాస్ట్ కట్టిన దినాలు ఎలాగే వెళ్ళి అంటే ఆవిడకి జాగ్రత్త వినండి, దేకురుకుంటూ వెళ్ళినా కళ్ళు కనపడలేని స్థితిలో ఉన్న ఆవిడ గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. నాశనం తెచ్చుకొని కొంతమంది అలాంటి వారు మనుషుల్ని నమ్మేసి. ఏమండి, అందుకే కదా కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమట చాలా గొప్పదట. పెంచిన ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ వర్ణాతీతమైన ప్రేమ. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, ఎవరి మీద ప్రేమ పెంచుకున్నా ఏమీ ఉండదు. యేసు మీద ప్రేమ పెంచుకుంటే దీవించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అలాంటి కఠినమైన పరిస్థితిలో మరి ఆ బిడ్డ మరి ముగింపు పలికింది. చూశారు, మనిషి నేను తిన్నాను అనుకుంటాడు, ఇలాడు కారులో తిరుగుతున్నాడు, ఆడు బాగా ఉన్నాడు, కానీ ఆడికున్న బాధలు రాత్రి ఆడు నిద్ర పడదు, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే ఇంట్లో సమాధానం ఉండదు, చాలా ఇబ్బందులు ఉంటాయి, పరిస్థితులు ఏవి కూడా ఆయనకి అనుకూలంగా ఉండవు. కొంతమంది అనుకుంటారు ఈయన ఇంట్లో ఎప్పుడు బాధలే, పాపం ఎలా బ్రతుకుతున్నారు అనుకుంటారు. కానీ అలాంటి వారు సుఖ నిద్ర కలిగి ఉంటారు. హల్లెలూయా. వారి జీవితాన్ని, వారి ఆరోగ్యాన్ని, వారు ఎంతగానో దేవుని పిల్లలు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మరొక మాట మీకు చూపిస్తాను. 19:5-19 చూడండి. మరియు దేవుడు ఒకరికి ధన సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుట నీకు వీలు కలుగు చేసిన అతని స్థితి దేవునికి ఆశీర్వాదము వలన కలిగిందని అనుకోవాలట. హల్లెలూయా. ఈరోజు అన్నపానములు పుచ్చుకుంటున్నావంటే ఐశ్వర్యవంతుల కన్నా నువ్వు గొప్పవాడుగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
కనుక దేవుని ప్రియమైన బిడ్డ, కష్టపడే రూపాయి నిలబడుతుందంటే నేను దినాన్న దేవుడు నీ రూపాయిని స్థిరపరచాలని, ఈ రూపాయిని ఆశీర్వదించాలని కూడా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు లేని దానికోసం నువ్వు ఆశపడొద్దండి. లేని దానికోసం నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆశపడకు. లేనిది ఎంత రమ్మన్నా రాదు. యేసు ప్రభు చెప్పాడు, జానడు మూరడు చేయలేరు, మీరు మూరడు జానడు కూడా చేయలేరు, మీ వల్ల కాదని యేసు ప్రభు ఆనాడు చెప్పారు కదా మనకి. ఏమండి, ఒక తెల్ల వెంటికి నల్లగా చేయలేరు అన్నారు, నల్ల వెంటికి తెల్లగా కూడా చేయలేరు అని యేసు ప్రభు చెప్పారండి ఇవన్నీ కూడా. కనుక దేవుని ప్రియమైన గమనించండి, ప్రతిదీ కూడా మనకి వాక్యమే ఆధారం. మన జీవితంలో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకునే ధ్యాసలో మనం ఉంటామో, నిజమే కదా, అనేక మంది స్థితి కన్నా ఈరోజు నా కష్టార్జితాన్ని బట్టి నా భార్య బిడ్డలు నేను పెంచుకుంటున్నాను, నా భర్తతో నేను హ్యాపీగా ఉన్నాను, నిజంగా ఈ హ్యాపీనెస్ చాలు అని, ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదపు స్థితి అని నువ్వు అనుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక అది ఎవరి వల్ల కలిగిందంటే దేవుని వల్ల కలిగింది అని నువ్వు అనుకోవాలని. ఎవరి వల్ల కలిగిందమ్మా? దేవుని వలన మాత్రమే నీకు కలిగింది. ఇది నీ అంతరం నువ్వేది కూడా. మనిషి పుట్టినప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు ముద్దులాడుతున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరికి తెలియదు. చనిపోయినప్పుడు ఎవరు వచ్చారు, ఎవరు ఏడుస్తున్నారు, ఎవరు ఆయన కోసం చెడ్డగా మాట్లాడుకుంటున్నారు అనేటువంటి ఎవరు కూడా తెలియదు. ఈ రెండు కూడా మర్మాలే జీవితంలో. ఈ మధ్యలో సాగుతున్నటువంటిది అంతా కూడా మనిషి జీవితంలో ఒక యాత్ర. ఏంటంటే అది ఒక యాత్ర. ఈ యాత్రలో మనిషి కొట్టుమిట్లాడుతూ, నలిగిపోతూ, సమస్యలు ఎదుర్కొంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆయుష్ని కాపాడుకుంటూ, రోసత్వాన్ని ఎప్పటికప్పుడు ఇలా చెప్పుకుంటాడు. ఏమని? పర్వాలేదు, నాకేం కూడా పర్వాలేదు, నాకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అలాగే చెప్పుకుంటూ మనిషి తన దినాలన్నీ కూడా ముందుకి కొనసాగిస్తాడు. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఏ స్థితి కావాలో మనిషికి ఆ స్థితి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిజమే. ఇప్పుడు సుఖనిద్ర కావాలనుకో, ఏమండి, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, చూసినా పడుకోవడమే, ఇట్లా బాబు మార్నింగ్ నీకు అలాగే నిద్ర అవుతుందంటే అనియా బాగా నిద్రపోతున్నాను, మంచి నిద్ర చెడగొడుతున్నాడు. నైట్ డ్యూటీ చేసాడు కదా, అంత పడుకోడు, బాగా చదువుకున్నాడు, కానీ ఎప్పుడు చూసినా వాళ్ళ అమ్మగారు మేడ మీదకి అన్నం తీసుకెళ్ళి ఇవ్వాలన్నమాట. తినేసాడు మళ్ళీ పడుకుపోయాడు, మళ్ళీ రాత్రి అన్నం తీసుకెళ్ళా తినేసాడు మళ్ళీ పడుకుని ఎప్పుడు పడుకోవడమే. కొంతమందికి దేవుడు వరం నిద్ర. అవునా కదా? అవునా? దేవుడు వరమే, నిజమే. కొంతమంది అంటే ఇలా పడుకుంటే టక్ పని పడుకుంటారు, మళ్ళీ టక్ పని. కొంతమందికి ఆ మంచం మీద దొరుకుతా ఉంటారు కదా, నాకు నిద్ర రాదు. 12:30 అయ్యేసరికి అమ్మ 12:30 అయితే నేను గట్టి కళ్ళు మూసుకుంటే నిద్ర. ఎందుకు అంటే అది కూడా దేవుడు ఇచ్చిన వరమే. కొంతమంది అయితే తెల్లారంతా తిరుగుతూ ఉంటారు కానీ నాకు నిద్రే పట్టదు. ఎందుకు అంటే అక్కడ ఏటైపోతే నా బతికేమే, నా భార్య నన్ను చూస్తలేదు, నా పిల్లలు నన్ను చూస్తలేదు, ఇదే యాత్ర మీద ఉంటారు. అది చాలా ఇబ్బంది. వాళ్ళకి నిద్ర పడదు. వాళ్ళ మొక్కలు తెల్లవారు ఇచ్చేసరికి ఎక్కడ తిరిగింది, బీరువారి చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, వాళ్ళకున్న ఆస్తి చుట్టూ తిరుగుతుంటుంది. కనుక వాళ్ళు ఏమవుతారట? అందుకే దేవుని బిడ్డలారా, మనిషి జీవితంలో ఎప్పుడు చక్కగా తృప్తి పడేవారు ఎవరంటే, ఏ రోజు కష్టం ఆ రోజు తెచ్చుకుని తిన్నవాడు సుఖనిద్రగా జీవిస్తాడట. హల్లెలూయా. ఐశ్వర్యవంతుడు ధనం సంపాదించుకున్నటువంటి వాడు, చూడండి ఆ మాట కూడా ఉంది, అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోలేనంది. ఏమనుంది అక్కడ? 5:14. అయితే ఆ ఆస్తి దురదృష్టం వలన నశించిపోను, పుత్రులు గలవాడు అతని చేతిలో ఏమీ కూడా లేకపోను. 7 కొడుకులు ఉన్నారట. ఒక ఆయనకి ఎంతమంది అట? 7 కొడుకులు. కానీ సమయం వచ్చేసరికి ఏ కొడుకు కూడా ఆ తండ్రికి ముద్దట్లేదు. ఎంతమంది అట? అందుకే కొడుకుని పెంచుకునే కన్నా కుక్కను పెంచుకుంటే మేలట. ఆమె చెప్పండి. హల్లెలూయా. కొంతమంది పిల్లలు లేకపోతే పెంచుకుంటారు కదా, కొడుకులు పెంచుకుంటారు. నేను అంటాను, కొడుకులు పెంచుకునే నీ ఆస్తి ఎట్టుకెళ్ళిపోతారు. అదే కూతురు పెంచుకున్నానుకో, రేపు నీ కష్టం వచ్చి సుఖం వచ్చి ఏడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
కనుక దేవుని ప్రియమైన బిడ్డలు 7 బిడ్డలు కలిగిన తండ్రి దగ్గర ఏముందట? ఏమీ లేకపోయిందట. ఏమీ లేనివాడు అయిపోయాడు. ఏమైపోయాడు? ఖాళీ చేతులతో అయిపోయాడు. ఎందుకు? ఉన్నదంతా కొడుకులు ఊరుకుంటారు ఏంటి? నాకు ఇచ్చి అని తీసుకుంటారు కదా. ఒక ఆయన రిటైర్ అయ్యాడు, చాలా డబ్బులు వస్తే పిల్లలు పిలిచాడు, ఇగో నాకు ఈ డబ్బులు వచ్చాయి, ఇవి మీకు అందరికి పనిచేస్తున్నానని పనిచేశాడు. చివరికి ఆయనకి లాస్ట్ దిన 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు ఎక్కువ కాలం బతికాడు. ఈ 3-4 సంవత్సరాలు కూడా ఏ కొడుకు పండు తేలేదు, ఒక కాయ తేలేదు, ఏం తిన్నావు నాన్న అని అడగలేదు. చూసారా? బయట ప్రపంచంలో ఉంది. ఎందుకు అంటే అడగాలని అడగకూడదని కాదు, ఆయన లావిష్ లైఫ్ అనిపించాడు. ఆఫీసులో ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకునేటువంటి సమయంలో ఉన్నదంతా పిల్లలకి ఇచ్చేసాడు. ఏమీ లేకుండా తీసుకున్నాడు. ఎందుకు తెలుసా? నా పిల్లలు నన్ను చూడకపోతే ఎవరు చూస్తారు, నా పిల్లలు నాకు పెట్టకపోతే ఎవరు పెడతారు అనేటువంటి ధ్యాసలో. కానీ అందరూ అలాగ ఉండరు. కొంతమంది తప్పక చూస్తారు, కొంతమంది ప్రేమిస్తారు, ఎవరో ఉంటారు ప్రేమలేనటువంటి వారు. దేవుని పిల్లరా గమనించండి. కనుక జీవితంలో ఎప్పుడైనా సరే ఇవన్నీ కూడా భూమి మీద జరుగుతున్నవి అని యేసు ప్రభు వారు మరి 2024 సంవత్సరాల కిందటే ఈ గ్రంథంలో చెప్పారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ భూమి మీద అన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయి. మనుషులు ఇలాంటి వారు పేదలు ఇలాగా హ్యాపీగా ఉంటారు, గొప్పడికి నిద్ర పట్టదు, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మీరు మీకు తెలుసో లేదు కానీ ఎక్కడో ఉంటారు, ఈ దేశంలో ఉంటారు, కానీ అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు. పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి, పొరుగుదేలాగా అక్కడొకరు ఇక్కడ ఒక ఈ మూలొకరు ఆ మూలొకరు ఉంటారు. ఈ మధ్యలో ఏ చప్పుడు వచ్చినా ఇద్దరికి భయమే, ఆటగాడికి వచ్చేది. మళ్ళాటోళ్ళకి చెన్నీళ్ళు సెంతలేని నీళ్ళు. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. మనకి దేవుని పిల్లరా మనకి పని మనుషులు అవసరం లేదు. ఎందుకు అనుకున్నారు? ఎక్కడికక్కడ శుభ్రం మనమే చేసుకోవచ్చు. వాళ్ళకి పని మనుషులు కావాలి. ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే వాళ్ళు మొత్తం శుభ్రం చేసుకుని నడవలు పాడైపోయి నడవలు ఉంగిపోతాయి. కనుక వాళ్ళకి పని మనుషులు కావాలి. ఏది ఏమైనప్పుడు కూడా దేవుడు ఈ భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి ఇది ఆ స్థితి ఏమవుతుంది? అది దేవుని వల్ల నీకు కలిగింది అని నువ్వు నమ్మి విశ్వసించి తద్వారాగా హ్యాపీనెస్గా నీ జీవితము ముందుకు తీసుకెళ్ళాలని నీ ప్రయత్నంలో నువ్వు ముందుకు కొనసాగేటువంటి దైవ కృప దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రములు, వందనములు నాయన. సహాయం చేయండి ప్రభువా. నిజమే ఈ భూమి మీద జరుగుతున్న మాటలన్నీ కూడా పేదవాళ్ళ కొరకు అపవాళ్ళ కొరకు నువ్వు మాట్లాడావు. అందుని బట్టి స్తోత్రాలు, వందనాలు నాయనా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మాకున్న దాంతో తృప్తిపరచబడి మిమ్మల్ని నమ్ముకుని మేము ముందుకెళ్తున్నాం యేసయ్య. దేవానికి స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో ప్రభా, వారందరి జీవితంలో ఫలింపు దయచేయండి. అయ్యో మాకేమీ లేదు, మేము ఐశ్వర్యవంతులు కాలేకపోతున్నామని ఎవరైనా అనుకుంటున్నారేమో. కానీ ప్రభు దానికన్నా సుఖ నిద్ర అన్నాం, మరి తిన్న ఆహారం అన్నాం, అది కూడా నీ వల్లే కలుగుతుంది అన్నాం. నీవిచ్చిన స్థితిని బట్టి అన్నావు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వినబడలు 30 60 100 ఫలింపజేసి ఈ వాక్యం అందరి జీవితాల్లో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.